హాయ్ అండి. వెల్కమ్ టు హిమ పద్మ వీలాగ్స్. ఈరోజైతే మా చిన్నోడికైతే ఫోటోషూట్ చేస్తున్నాను. సెకండ్ మంత్ ఫోటోషూట్. అలాగే క్రిస్మస్ థీమ్ అయితే చేస్తున్నానండి. ఎలా చేస్తున్నాను ఏంటైతే మీకు డీటెయిల్‌గా చూపిస్తాను, నోట్ చేయండి. ఇదిగోండి కిందన నీట్‌గా అయితే తుడిచేసాను. తుడిచేసి బొంత అయితే పరిచేసానండి. పరిచేసి దాని మీదైతే ఒక చైర్ అయితే పరుస్తున్నాను. ఆ బొంత మీద అయితే ఈ కలర్ చైర్ అయితే నేను పరిచానండి. ఈ కలరే దొరికింది ప్లెయిన్‌గా. నాకు ఇంకేం దొరకలేదండి. ఈ కలర్‌లో అయితే తీసుకున్నాను. ఇంకా నీట్‌గా మడత పెట్టేసి అయితే మొత్తం పరిచేసానండి. ఇప్పుడైతే క్రిస్మస్ కావాల్సిన శాంటా క్లాస్‌ని అయితే పక్కన వేస్తున్నానండి. ఇదిగోండి అది వైట్ కలర్‌లో ఉంటుంది కదా. ఇంక వైట్ కలర్‌లో అయితే బియ్యం అయితే తీసుకున్నాను. ఇంకా రౌండ్‌గా వేసుకున్నాను. పైన ఒక రౌండ్‌గా కిందన ఒక రౌండ్‌గా వేసుకొని దాన్ని సర్కిల్‌లా చేసుకున్నాను నీట్‌గా. అది మొత్తం అయిపోయాక పైన అయితే టోపీలా పెట్టానండి. నాకు అక్కడ రెడ్ కలర్ లేదు, అందుకనే బ్లూ కలర్ టోపీ ఉంటే అది పెట్టేసి కింద టై లాగా అయితే పెట్టానండి. దాని మీద అయితే కళ్ళుకి నోరుకి దానికైతే చింతపిక్కలు అయితే పెట్టాను. చూడండి ఈ విధంగా అయితే డెకరేషన్ చేశాను. ఇంకా దాన్ని రెడీ చేయడం అయిపోయాక పక్కన మేరీ క్రిస్మస్ అని రాస్తున్నానండి. ఎంఈ బదులు ఎంఈ అయితే పెట్టేశానండి. తర్వాత సరి చేశాను మేరీ క్రిస్మస్ అని. పప్పుతో అయితే పెట్టానండి, శనగపప్పు ఉంటుంది కదా, దాంతో అయితే డెకరేషన్ చేశాను. అది అయిపోయాక కింద నిచ్చెన కూడా వేసానండి. సెకండ్ మంత్ నుంచి థర్డ్ మంత్ కి వెళ్తున్నాడు కదా మా వాడు, అందుకని కింద నిచ్చెన వేసాను. సెకండ్ థర్డ్ అయితే రాశాను. చూడండి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలాగైతే వేసాను. ఇంకా మొత్తం అదంతా అయిపోయాక క్రిస్మస్ ట్రీ అయితే చేయలేదండి. ఇంకా కొనేసాము. మా ఆయన అయితే మొన్న వచ్చేటప్పుడు కొనేసి తెచ్చారు. ఇంకా దానికి అన్ని ఐటమ్స్ అయితే ఇచ్చారు. గిఫ్ట్లు, బాల్లు అవన్నీ ఇచ్చారు. దానికైతే డెకరేషన్ చేసి అక్కడైతే పెట్టాను. లుక్ అయితే బాగుంటుంది కదా, మేరీ క్రిస్మస్ అని ఇచ్చారు దాని మీద కూడాను. ఇదంతా అయిపోయాక మా చిన్నోని కూడా రెడీ చేశానండి. 3 డ్రెస్సులు అయితే మార్చాడు వాడు, ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అనేసి. ఇంకా నా దగ్గర రెడ్ కలర్ డ్రెస్ లేదనేసి వాడికైతే పింక్ కలర్ లో ఉన్న డ్రెస్ అయితే వేసానండి. కొద్దిగా మ్యాచ్ అవుతుంది అనేసి. చూడండి ఎలా పడుకున్నాడో, టోపీ అయితే పెట్టేసి పడుకోబెట్టేశాను. దాని తర్వాత ఇంకో డ్రెస్ అయితే మార్చామండి. అది ఆరెంజ్ కలర్ లో ఉంది. ఆ డ్రెస్ తో కొన్ని వీడియోస్ తీసాను. అలాగే ఆరెంజ్ కలర్ లో ఉన్న డ్రెస్ తో అయితే కొన్ని వీడియోస్ తీసాను. అలాంటప్పుడు లేచాడండి, చూడండి ఎలా చూస్తున్నాడో. లేచినప్పుడు వీడియో తీసి ఫోటోలు కూడా తీసానండి. చాలా బాగా వచ్చాయి. ఇంకా ఈ 2 డ్రెస్సులతో అయిపోయాక ఇంకా నా దగ్గర స్వెటర్ అయితే ఉందండి వాడికి వేయడానికి. ఇంకా రెడ్ కలర్ లో అయితే అదే ఉంది. ఇంకా డ్రెస్ అయితే వేరే తీసుకోవడానికి అవ్వలేదు. ఇంకా రెడ్ కలర్ లో ఉన్న డ్రెస్ అయితే వేసానండి. లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. శాంటా క్లాక్ అంటే అది క్రిస్మస్ తాత అయితే వచ్చేసాడు. చూడండి మా ఇంటికి. చూడండి ఎలా చూస్తున్నాడో, ఎటో చూసుకుని ఆలోచిస్తున్నాడు. చాలా బాగా వచ్చిందండి. ఈ డ్రెస్ తో కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసాను. ఈసారి అయితే చాలా చక్కగా ఉన్నాడండి. చాలా బాగా వచ్చింది. అంతేనండి వీడియో. లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీ పిల్లలకి ఎప్పుడైనా ఎలా రెడీ చేశారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.